డాక్టర్ చేతన్ రాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, చాలా మందిలో ఇప్పుడు సీజన్ కూడా కాబట్టి చక్కగా వింటర్ కావచ్చు, వర్షాకాలంలో చాలా మందికి కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం మనం చూస్తూ ఉంటాం. ఇంకొంతమంది నరాల బలహీనతతో బాధపడుతూ ఉంటారు. సో ఈ నరాల బలహీనతకి కారణం ఏంటంటారు? దీన్ని హోమియోలో ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అంటారు? అయితే ఇప్పుడు చలికాలం ఉంది. చలికాలం రాగానే ఏమైతే బిగుసిపోతూ ఉంటాం. అట్లా బిగిసిపోతే ఏమైతుంది, మనం మెడ, వీపు, నడుము, కాళ్ళు, చేతులు మొత్తం ఇట్లా చేసుకొని కూర్చుంటాం. అట్లా వంగి 2-3 గంటలు కూడా కూర్చుంటాం. బై ఛాన్స్ ఏం కప్పుకున్న తర్వాత కూడా మీకు చలి పెడితే మొత్తం రైతు అట్లా వంగి పడుకుంటారు మీరు రాత్రి మొత్తం. అయితే ఈ ఒంగుడు అలవాట ఏదైతే ఉంటది కదా, కంప్యూటర్ స్క్రీన్ చూస్తున్నారు, ఇంత దూరం నుంచి చూస్తే కూడా అంతే కనిపిస్తుంది, దగ్గర పోతే ఇంకా ఎక్కువ కనిపించదు. మనం అయినా ఏం చేస్తాం, దాని దగ్గరికి వెళ్ళిపోతాం. ఏంటి అరే ఫుల్ ట్విస్ట్ వస్తుంది ఇప్పుడు వెబ్ సిరీస్ లా, ఇంకా ఎక్కువ కనిపిస్తుంది మనకు. మన క్లైమాక్స్ వేరే కనిపిస్తుంది, వేరేకి క్లైమాక్స్ వేరే కనిపిస్తుంది దూరం కూర్చొని. అయితే దాని దగ్గరికి వెళ్ళిపోతాం కదా, ఎంతసేపు వంగుతున్నాం మనకు అర్థం కాదు. అవునా కదా, ఎంత వంగుతున్నాం మనకు అర్థం కాదు. ఫుల్ డే పనిచేస్తారు సిస్టమ్ మీద, 8 గంటలు 9 గంటలు 16 గంటలు వంగి కూర్చుంటాం. ఒక అలవాటు అయిపోతుంది వంగి కూర్చోవడం. దాంతో ఏమవుతుంది అంటే మన పోస్చర్ ఏమో సరిగా ఉండదు. పోస్చర్ సరిగా ఉండకపోతే ఏమవుతుంది, తల తిరగడం, మెడ కరెక్ట్గా లేదు. అందరి చేతిలో ఫోన్ ఉంది ఇప్పుడు, ఇట్లనే ఉంటుంది మెడ. అవునా కదా, ఏం చేస్తున్నావు అంటే అరే కూరగాయలు ఆర్డర్ చేస్తున్నాం, ఆ కూరగాయలు ఆర్డర్ చేయడానికి అరగంట ఇట్లనే ఉంటుంది మెడ. ఎందుకు, ఫస్ట్ అన్ని యాప్లలో చూస్తారు దేంట్లో తక్కువ ఉందనేసి. అవునా కదా, అదే మార్కెట్కి వెళ్తే డైరెక్ట్ గా ఫ్రెష్ చూసి తీసుకుంటాం, అయిపోతుంది. కానీ మెడ ఇట్లనే పెడతాం, ఏమైతుంది, పోస్చర్ సరిగా లేదు, దాంట్లో చక్కెర స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది చక్కెర, ఇప్పుడు ఈ మెడ, వీపు, నడుము ఏదైతే ఉంటది కదా, దానికి బొక్కలు ఉంటాయి ఇట్లా అరేంజ్ టాప్ టు బాటమ్, దాన్ని వర్టిబ్రే అంటారు. ఇప్పుడు ఆ వర్టిబ్రే ఏదైతే బొక్కలు ఇట్లా ఒకదానిపైన ఒకటి ఉంటాయి కదా, దాని మధ్యలో రంధ్రం ఉంటది. ఈ రంధ్రంలోకి వెళ్ళి స్పైనల్ కార్డ్ పోతుంది. ఈ స్పైనల్ కార్డ్ ఎక్కడి నుంచి వస్తుంది, బ్రెయిన్కి వెళ్ళి వస్తుంది. అది ఈ రంధ్రాల మధ్యలోకి వెళ్ళి పోతుంది. ఈ రంధ్రాల మధ్యలోకి వెళ్ళి పోయినప్పుడు ఒక బొక్క జరిగిపోయింది అనుకోండి, జాగాకి వెళ్ళి ఇట్లా కరెక్ట్ ప్లేస్మెంట్ ఉంటది. ఇట్లా ఇప్పుడు ఇట్లా జారింది అనుకోండి, ఇది ఏమైతుంది, ఆ పైప్ పోతుంది కదా నరం, దాన్ని కూడా పట్టుకొని లాగుతుంది కదా, అదొకటి అవుతుంది. మళ్ళా ఇప్పుడు ఈ బొక్క పైన ఈ బొక్క పైన ఈ బొక్క, దానికి మధ్యలో ఇప్పుడు ఇటుకలు ఉంటాయి ఒకదానిపైన ఒకటి, దాని మధ్యలో ఏమేస్తారు, సిమెంట్ వేస్తారు. ఎందుకు, అది రెండు జాయిన్ కావాలి. అట్లనే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏముంటది అంటే ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ ఉంటది. అది ఎట్లుంటది, స్పంజ్ లాగా ఉంటది. మీరు దుంకిండ్రు అనుకోండి, బాగా దుంకిండ్రు అనుకోండి, ఏమైతుంది, కాళ్ళల్లో నొప్పి అవుతుంది. కానీ నడుములో నొప్పి కాదు పిల్లలకి. ఎందుకంటే ఆ డిస్క్ మంచిగా ఉంటది, స్పంజ్ ఉంటది, అది షాక్ ని అబ్జర్వ్ చేసుకుంటది. ఇప్పుడు ఈ డిస్కులే ప్రాబ్లం అయినాయి అనుకో, షాక్ పోతుంది. ఆ డిస్కులు అరిగిపోతున్నాయి అంటే ఆ బొక్కలు ఏవైతే వర్టిబ్రే ఉంటాయి అవి కూడా అరుగుతాయి. దాంట్లో అరుగుదల వచ్చింది అనుకోండి, అవి జారుతాయి ఇక్కడ అక్కడ. అయితే అట్లా స్పాండిలోసిస్, స్పాండిలిథియాసిస్, దీంట్లో డీజనరేటివ్ చేంజెస్ రావడం, లాస్ ఆఫ్ లార్డోసిస్ అంటారు. అంటే ఎట్లా ఉండాలి అట్లా లేవు ఇప్పుడు. అప్పుడు ఏమవుతుంది, ఇవి లాగుతాయి ఆ నరంని లాగడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ నరంకి ఓన్లీ నడుముకి కనెక్షన్ ఉండదు, టోటల్ బాడీకి ఉంటది. ఎట్లా ఉంటది, ఆ నరంకి వెళ్ళి వేరే చిన్న చిన్న నరాలు వస్తాయి. ఆ చిన్న చిన్న నరాలు వచ్చి మన చేతికి సప్లై చేస్తాయి, కాళ్ళకి సప్లై చేస్తాయి. ఏం సప్లై చేస్తాయి, బ్లడ్ కాదు. అందరు ఇదే అనుకుంటారు, రక్తం పోతుంది నరాలకి వెళ్ళి. రక్తం అస్సలు పోదు, బ్లడ్ సప్లై చేసేది రక్తనాళాలు. నరం కరెంట్ సప్లై చేస్తాయి, కరెంట్ మీద నడుస్తుంది మన బాడీ. ఇప్పుడు ఏంది, దీని అర్థం ఏంది, నరాలు వైర్లే కదా. ఇప్పుడు ఈడికెళ్ళి ఈడికి వైర్ పోతుంది కదా, అది లాగుతుంది. బొక్కలు జారిపోవడం వల్ల ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ జారిపోవడం, అవి లాగుతాయి. ఇప్పుడు ఆ వైర్ మీద ప్రెషర్ పడుతుందా లేదా, ఇప్పుడు దాంట్లో కరెంట్ సరిగా పాస్ అవుతుందా, కాదు. అందుకే కొందరికి చేతులలో షాక్లు కొడతాయి. అవును, సడన్ గా ఎవరైనా ముట్టుకున్నప్పుడు కూడా షాక్ కొడుతుంది కొంతమందికి. మళ్ళీ తిమ్మిర్లు వస్తాయి, తిమ్మిర్లు రావడం. ఈ వాటర్ లో ఎక్కువ పనిచేసే వాళ్ళకి కూడా మనం ఈ క్లైమేట్ లో కొంచెం కాళ్ళు చేతులు బాగా తిమ్మిర్లు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు బాసలు తోమేటప్పుడు కూడా కింద కూర్చొని తోముతారు, ఇట్లా కూర్చొని తోముతారు. ఏమైతుంది, ఆ స్పైనల్ కార్డ్ డిస్టర్బ్ అవుతుంది.
చేతులు లాగడం, కాళ్ళు లాగడం. ఒక పేషెంట్ వచ్చిర్రు ఇట్లానే. ఉమ్. ఏం చేస్తారంటే ఇంట్లోకి పోయి పని చేస్తారు. పాచి పని బాసన్లు, చేస్తారు. బట్టలు, ఉమ్. ఉతుకుడు, అవన్నీ పనులు, జాడు. ఉమ్. ఎన్ని ఇంట్లలో చేస్తాం అమ్మ అంటే ఉమ్. 8 ఇంట్లలో చేస్తా. ఓ. సరే చేస్తారు. ఉమ్. ఎందుకు చేస్తారు ఇన్ని ఇండ్లలో? మళ్ళీ డబ్బులు అవును, డబ్బు తక్కువ వస్తాయి కాబట్టి ఎక్కువ ఇళ్లలో చేసుకుంటారు. ఎక్కువ ఇంట్లలో చేస్తారు. ఉమ్. కూర్చొని తోమాలి. ఒక్కొక్కసారి నిల్చొని తోమాలనుకోండి. ఇప్పుడు కొందరు దాంట్లో మాడ్యులర్ కిచెన్ ఉంటుంది, సింక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవును. ఇప్పుడు అక్కడ నిల్చొని దోముతుంటే కూడా ఇట్లా వంగిపోతుంది బాడీ ఫ్రంట్ కి. అవును. ఇట్లా ప్రాబ్లంలు వస్తే ఆక్యుపేషనల్ డిసార్డర్స్ అంటారు. అంటే మీ జాబ్ వల్ల మీకు రోగం వచ్చింది. ఓకే. ఏమవుతుంది దీంతో? మొత్తం స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం అవుతుంది. ఉమ్. స్పైనల్ కార్డ్ అంటే ఈడికెళ్ళి ఈడికి. ఎందుకు? ఈ బొక్కల్లో ప్రాబ్లం అయింది. ఓకే. ఇప్పుడు దానివల్ల లేడీకి కూడా ప్రాబ్లం అయింది. ఉమ్. అయితే ఇట్లా పోస్చర్ అందుకే అంత ఇంపార్టెంట్ ఉంటుంది. సో అందుకనే మధ్య మధ్యలో పోస్టర్ చెక్ చేసుకోవాలి, కరెక్ట్ గా కూర్చోవాలి అని చెప్తూ ఉంటారు. ఆమెకి మళ్ళీ హోమియోపతి మందులు ఇచ్చినాం. ఉమ్. హోమియోపతి మందులు ఇవ్వడం వల్ల ఆమెకి పూర్తిగా తగ్గింది. ఆపరేషన్ చేయించుకోవాలి అనేసి కూడా అన్నారు. ఓ. కానీ హోమియోపతి మందుల వల్ల ఉమ్. ఆపరేషన్ చేయకుండా అవి పూర్తిగా తగ్గిపోయినాయి. ఇప్పుడు Wow. అందరికీ ఏం డౌట్ వస్తుంది? అరే ఇప్పుడు జరిగిపోయింది బొక్క, ఉమ్. ఇప్పుడు ఆపరేషన్ చేయకుండా ఎట్లా సెట్ అవుతుంది? ఉమ్. ఇట్లా డౌట్ వస్తుంది కదా. అవును, కానీ కరెక్ట్. ఆపరేషన్ ఏం చేయలేదు కదా బొక్క జరగడానికి. ఉమ్. ఉమ్. ఆపరేషన్ చేయకుండా జరిగింది కదా. అవును. మళ్ళీ అది ఆపరేషన్ చేయకుండా సెట్ అవ్వడానికి ఉంటాయి కదా మందులు. ఓకే. అది మనం రియలైజ్ చేసుకోవాలి. ఓకే. సో రీజనరేట్ చేస్తూ ఉంటారు. అట్లా. సో మరి ఈ ప్రాబ్లం చాలా మంది తరచుగా బాధపడేటువంటి ప్రాబ్లమే కాబట్టి దీనికి ఏమైనా హోమ్ రెమెడీ చెప్తారా? హోమ్ రెమెడీ నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మనం చెప్పే హోమ్ రెమెడీకి పూర్తిగా తగ్గుతుందని మనం చెప్పట్లేదు. ఉమ్. మనం ఏం చెప్తున్నాం, జర ఇప్పుడు Relief 100 ఉంది, ఉమ్. 90కి వస్తుంది, 80కి వస్తుంది. ఓకే. అట్లా మంచి ఏం రిలీఫ్ లేదు. ఉంటుంది. నల్ల జీలకర్ర ఉంటది కదా, ఉమ్. గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఓకే. దీంట్లో మెంతి గింజలు, సగం నల్ల జీలకర్ర, సగం మెంతి గింజలు ఉమ్. గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఉమ్. ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి వల్ల కూడా అవుతుంది ఒక్కొక్కసారి. ఓ. ఏం చేయండి, రోజు గోరువెచ్చని నీళ్ళు 1 స్పూన్ వేయండి, తాగేసేయండి. ఉమ్. నల్ల జీలకర్ర, మెంతులు కలిపిన పొడి. పొడి ఉమ్. డైలీ 1 స్పూన్ వేసి ఓకే. గోరువెచ్చని నీళ్ళలో తాగేసేయండి. ఓకే. ఇది కొద్ది వరకు మనకు రిలీఫ్ మాత్రమే ఇస్తుంది. ఉమ్. ఇది పూర్తిగా దీంతో తగ్గిపోదు. లేకపోతే నేను కూడా నల్ల జీలకర్ర అమ్ముతుండే, అవునా కాదా? అయితే అది కూడా మనం జర రిలీఫ్ కోసం హెల్ప్ చేస్తుంది. ఎందుకు? దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. ఉమ్. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండడం వల్ల బాడీలో ఫ్రీ రాడికల్లు తగ్గుతాయి. ఫ్రీ రాడికల్లు తగ్గుతేనే మన నరాల్లో కరెక్ట్ గా పాస్ అవుతుంది. ఇప్పుడు మెంతులు, జీలకర్ర వేయించాలంటారా డైరెక్ట్ గా పౌడర్ చేసి వాడుకోవచ్చు? పౌడర్ చేసి వాడుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే మేడం.